హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం పుదీనా కొత్తిమీర పచ్చడి చేసుకోబోతున్నాము. దానికోసం పుదీనా 20 రూపాయలది ఒక కట్ట పెద్ద తీసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నామండి. కొత్తిమీర కూడా ఒక 20 రూపాయలు పెద్ద కట్ట తీసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాము. ఒక సైడ్ తీసి పెట్టుకున్నాము. మనం ఇప్పుడు ఒక కడాయిలో చూపిస్తున్నట్టుగా నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది ఎక్కువసేపు వేగనివ్వద్దు. 2 మినిట్స్ కంటే ఎక్కువ చిటపటలాడనివ్వాలండి. 2 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు. తీసేసి పక్కన పెట్టుకున్నాము, మాడిపోతుంది లేకపోతే. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చూపిస్తున్నట్టుగా నేను 15 నుంచి 18 దాకా పచ్చిమిరపకాయలు వేసుకొని ఉంటానండి. బాగా వేగనివ్వాలి అవి ఆయిల్లో. మూత పెట్టుకుంటున్నాను అప్పుడప్పుడు. సో తీసేసి తిప్పేసామండి. ఇప్పుడు అవి వేగినాయి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాని అందులో వేసేసుకున్నామండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా అడుగుకు వచ్చేస్తూ ఉంటుంది. సో 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు పుదీనా వేగడికే. దగ్గరికి అయిపోతుంది అది ఈజీగా, తొందరగా. పుదీనా మనం కట్ చేసుకోనక్కర్లేదండి, కొత్తిమీర అయితే మనం కట్ చేసుకోవాలి. నేను చిన్న చిన్న కట్ చేసుకున్నాను. ఈ లోపు కొత్తిమీర అందులో వేసేసుకోవాలండి. కొత్తిమీర కూడా బాగా వేగనివ్వాలండి. వాటర్ అంతా కిందికి వచ్చేస్తూ ఉంటుంది. 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు ఇది దగ్గరకు అవ్వడానికి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తూ ఉంది. మనం ఇది వాటర్ ఇంకిపోయిన దాకా మనం వేగనివ్వాలండి. బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఇది ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి చేసుకోండి. ఎగ్ బాయిల్ తోటి చాలా సూపర్ టేస్టీ కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు వాటర్ తోటి అంతా ఇంకిపోయిందండి. మనం ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కాబట్టి వేగిపోయింది. మనము ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసుకొని అది పక్కన పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలన్నమాట. అది ఆరేలోపు మనం ఒక మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో నువ్వులు ముందుగా వేపుకున్న నువ్వుల్ని వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ ట్రిప్ మిక్సీ వేసుకోవాలి. ముందుగానే నేను చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నానండి. గుర్తుపెట్టుకోండి, చింతపండు నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. బికాజ్ ఇందులో మనము వాటర్ పోస్తే తొందరగా డ్రై అయిపోతుంది. చింతపండు నీళ్ళు మాత్రమే పోసుకోవాలి ఇందులో. సో అదొక ట్రిప్ తిప్పేసామండి. నువ్వులు మనం వెల్లిగడ్డ 4 వేసుకున్నాము. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వెల్లిగడ్డ వేసేసి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలన్నీ అందులో వేసేసుకోవాలండి. మొత్తము ఆరినాక వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర ఏంటి కొత్తగా కాంబినేషన్ అనుకోవచ్చు, కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి. కావాలనుకుంటే మళ్ళీ చివరిలో వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకోండి. ఇందాక నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు అందులో వేసేసుకోండి. కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకోండి, చింతపండు నీళ్ళు. మీ ముందే మిక్సీ వేసేస్తున్నాను. కచ్చాపచ్చగా కావాలంటే కచ్చాపచ్చగా తీసుకోండి. లేదు అనుకుంటే కొద్దిగా మెత్తగానే మిక్సీ వేసేసుకోండి. మధ్యలో ఒక 2 సార్లు అట్లా తిప్పేసుకున్నానండి. సో ఉప్పు సరిపోలేదు, మళ్ళీ ఉప్పు కొద్దిగా వేసుకొని మళ్ళీ తిప్పుకున్నానండి. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. సో మనం ఇప్పుడు అది పక్కన తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాము పచ్చడంతా.
నీట్గా ఇందాక వేపుకున్న కడాయిలోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నామండి, జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లిగడ్డ అవసరం లేదు, బికాజ్ మనం ముందుగానే వెల్లిగడ్డ వేసుకున్నాము. మిక్సీ వేసేటప్పుడు కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు వెల్లిగడ్డ వద్దనుకుంటే. నౌ తాలింపు వేగిపోయింది కాబట్టి ఇది తీసుకొని పుదీనా పచ్చడిలో వేసేసుకోవచ్చు. పుదీనా కొత్తిమీర కాంబినేషన్ మీకు టేస్ట్ అదరహో అనుకోవచ్చు, చాలా సూపర్గా ఉంటుంది. ఇది సునీత రెసిపీ అనుకొని ఒకసారి ట్రై చేసి